నమస్కారం. ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ 126వ డివిజన్లోని జగద్గిరిగుట్టలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వ్యవస్థాపక దేవస్థాన కమిటీ ట్రస్ట్ చైర్మన్ రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కోదినామ నూతన తెలుగు సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ ఆవిష్కరణ మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. అదేవిధంగా జగద్గిరిగుట్ట వాస్తవ్యులు డాక్టర్ బండారు శ్రీనివాస్ గుప్తా కుమారుడు బండారు సురస్త కుమార్ తెలంగాణ గవర్నమెంట్ నుండి సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగం నందు నెంబర్ 1 ర్యాంకు గోల్డ్ మెడలు డిఎంఏ రాష్ట్ర స్థాయి టాపర్ ర్యాంకు అందుకున్న సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఉగాది పండుగ సందర్భంగా సన్మానించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఎటువంటి విజ్ఞానం లేకుండా ఆటంకాలు లేకుండా మీరు అనుకునే పని నెరవేరాలి అని చెప్పేసి మనసులో గణపతిని ధ్యానించుకోండి. ఓం గణపతి నమః అనుకోండి. ఓం ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. అలాగే సరిహద్దు దేశాలతో యుద్ధమయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యములకు గురి చేస్తుంది. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో ఈ సంవత్సరం కూడా మంచిగానే ఉంటుంది, విజయాలు సాధించును. అలాగే ఆర్థికంగా మన పరిస్థితి బాగుంటుంది. ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివాసుల వాస్తవంగా మన దేవస్థానానికి ఇంతకు కూడా ఈ ఆరాధన ఉగాది చీరలను అమ్మవారికి హారం ఇవ్వడానికి వచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః
वज्रम्बस्यैरङ्गैः स्वस्तिमानन्दस्तनोभिः विषेम देवयतं यदाय वंशाभिवृद्धिरस्तु तदास्तु तदास्तु श्रीभद्रकाली समेत वीरभद्रेश्वर स्वामी देव पार्वती परमेश्वरी క్రోధి నవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమం వాసవి ఈ కళ్యాణ మండపంలో ప్రవీణ్ కుమార్ అధ్యక్షతలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, మా అబ్బాయి గోల్డ్ మెడల్ సాధించినందుకు సత్కరించడం మాకెంతో ఆనందంగా గర్వకారణంగా ఉంది. అందువలన అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై రోజున కార్డియాలజీ విభాగంలో సూపర్ స్పెషాలిటీలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి గోల్డ్ మెడల్ సాధించినందుకు మేము చాలా హర్షిస్తున్నాము. అలాగే మన వైశ్యులందరిలో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నా కూడా ఇంత పెద్ద ఇదిలో ఉన్నారంటే వాళ్ళు మనకు కూడా రేపు పొద్దున మన వైశ్యులకు కూడా సహకరించాలని కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ సీనన్నకు చిన్న కుమారుడు ఉన్నాడు. వారి కోడలు కూడా డాక్టర్లే, వాళ్ళ కుటుంబమే. సీనన్న డాక్టరే, కుమారుడు డాక్టర్లే, కోడలు డాక్టర్లే. వీరందరూ కూడా మన వైశ్యులందరికీ సహకరించాలని మా యొక్క కోరిక. అలాగే డాక్టర్ సీనన్న గారు మన దేవస్థానానికి నిర్మాణానికి ఆర్థికంగా సహకరించి ముందుకొచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని డాక్టర్ సీనన్న గారిని కోరుతున్నాము.